ఎమ్మెల్యే సబితానందారెడ్డి సునీత లక్ష్మారెడ్డిలపై సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు నాగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని అన్ని మండలాల కేంద్రాల్లో కార్యకర్తల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. మరియు నిరసన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేపట్టారు. నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ కార్యకర్తలు కొందరు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవస్థానం ఉందన్న కనీస సోయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైపోతామంటూ ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయి మరిచేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సుదీర్ఘకాలం పాటు ప్రజల ఆశీర్వాదాలతో వారి ప్రేమ అభిమానాలు పొందుతూ అనేక త్యాగాలతో ప్రజలకు సేవ చేస్తున్న ఇద్దరు సీనియర్ మహిళా సభ్యులపైన సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆడబిడ్డలందరి మనసులను నొప్పించాయని, జీవితంలో ఎదగాలనుకుంటున్న ప్రతి ఒక్క ఆడబిడ్డకు ఈ వ్యాఖ్యలు అవమానకరమని అన్నారు. అధికార అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజం అంతా సహించలేదని రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మహిళలని అవమానిస్తున్నాడు. ఒక మహిళలను నమ్ముకుంటే బస్టాండే వీళ్ళ బతుకు అని అసభ్యంగా మాట్లాడాము. మహిళలను కించపరిచినట్లే. ఈరోజు అసెంబ్లీ నడుస్తుందంటే ప్రజాధనంతో నడుస్తుంది, ఇక్కడున్న రైతులతో నడుస్తుంది, ఇక్కడున్న మన ట్యాక్సులు కడితే నడుస్తుంది. కానీ రైతుల కోసం ఏ నాయకుడు కూడా మాట్లాడకపోవడం శోచనీయం. అదేవిధంగా ఈరోజు అసెంబ్లీలో ఒక 50 నుంచి 60 మంది దాకా కొత్తగా గెలిచిన వాళ్ళు ఉన్నారు.